మాటలు, స్టేజ్ మీద ఎక్కి మాటలు ఒక్కొక్క తెలుగుదేశం కార్యకర్తని కదిలిచ్చేలాగా మాట్లాడాడు. ఆ రోజు చాలా హ్యాపీ అనిపించింది. ఒక సినీ ఫీల్డ్లో ఉండి ఎంతోమంది ఆయన వల్ల ఉపయోగం పొందిన వాళ్ళు బయటికి రాలేదు, కానీ ఆయన ఒక్కడు వచ్చి రియల్ ఎస్టేట్ కానీ సినీ ఫీల్డ్ కానీ ఒక ఆయుధం చంద్రబాబు నాయుడు గారు అని చెప్పాడు చూసావా, అదొక్కటే మా ఆయన వల్ల ఉండాలి. హ్యాపీ టైం, ఇప్పుడు సంతోషపడాల్సిన టైం. అమరావతి రాజధానికి ఒక రాయేసి ముందుకు తీసుకొస్తున్నాడు. దేశ విదేశాల నుంచి పెద్ద పెద్ద వాళ్ళు వస్తున్నారు. ఒక సొసైటీలో ఒక పేరు అనేది మొదలవుతుంది ఆంధ్ర రాష్ట్రానికి. అట్లాంటి మంచి టైంలో ఒక యాత్ర చేస్తున్నాను. నేను ఉన్నాను, నేను రాష్ట్రానికి గర్వంగా నేను ఉంటాను అని ఒక పౌరుడిగా చెబుతున్నాడు. ఆంధ్ర రాష్ట్రంలో పుట్టినందుకు గర్వపడాలి. ఆయన గుర్తించాల్సిన అవసరం లేదమ్మా. ఆయన కింద దగ్గర 200 మంది 300 మంది ఎంప్లాయీస్ ఉంటారు. రియల్ ఎస్టేట్లో పైకి వచ్చిన వాళ్ళు లక్షలు సంపాదించిన వాళ్ళు ఉంటారు ఆయన వల్ల రియల్ ఎస్టేట్లో. మీకు తెలుసో తెలీదో కానీ చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం గురించి చాలా స్టేజ్ల మీద ఆయన మాట్లాడారు. చాలా మాటలు కూడా చాలా కాంట్రవర్సీ అయిన పరిస్థితులు కూడా ఉంది. మెయిన్ 150 మంది ఎమ్మెల్యేలు 190 మంది ఎమ్మెల్యేలు కదమ్మా, మాట్లాడేవాడు ఒకరు ఉండాలన్నారు చూసావా. ఇట్లాంటి వాళ్ళు రాజకీయంలోకి రావాలి. బల్లగాండ్లేని లాంటి వాళ్ళు రాజకీయంలోకి రావాలి. ఎమ్మెల్యే సీట్ అడగాలి ఆయన. ఈసారైనా ఎమ్మెల్యే సీటుగా అడిగి ఆయన ఎక్కడో ఒకటి పోటీ చేయాలి అని చెప్పేసి మేము కోరుతాం. అనుకోవచ్చు, తప్పలేదు. అట్లాంటి వాళ్ళు రావాలమ్మా. ఆయన మాట్లాడిన మాటలు చూడు, నువ్వు పాత వీడియోలు చూడు ఒకసారి. చంద్రబాబు నాయుడు గారిని 50 రోజులు జైల్లో పెట్టినప్పుడు ఆయన దగ్గర 3-4 సభల్లో మాట్లాడాడు. ప్రెస్ మీటింగ్లో మాట్లాడాడు, మీడియా ముందుకు వచ్చి మాట్లాడాడు. ఆయన సోషల్ మీడియాలో బ్లాక్ చేసినా కూడా బయటకు వచ్చి ఇంకో సోషల్ మీడియాలో మాట్లాడాడు. ఎదిరించి నిలబడ్డాడు. లిమిట్గా మాట్లాడాడు. అదే మాటకి ఎదుటోడు క్వశ్చన్ ఇవ్వకుండా ఆన్సర్ ఇవ్వకుండా అనేటది చెప్పాడు. ఇవ్వాలమ్మా, ఇస్తారని నమ్మకం మేము ఇవ్వట్లేదు. ఓకేనా, ఇవ్వాలి. అట్లాంటి వాళ్ళకే ఇవ్వాలి. 150 మంది 160 మంది ఉన్నారు. ఇప్పుడు ఎవరు మాట్లాడుతున్నారు? ఒక 10 మంది పేర్లు చెప్పండి. చెప్పలేం పోతున్నాం. అది బూతులు తిట్టినా కానీ ఏదైనా మాట్లాడినా ఏది చేసినా కానీ సొసైటీలోకి కావాల్సింది 10 మందికి ముందుకు వచ్చి మాట్లాడాలి. ఇది చేస్తున్నామని గర్వంగా చెప్పుకోవాలి. ఎవరు చెబుతున్నారు? ఎవరు చెప్పట్లేదు. అది